పెద్దలకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి డాక్టర్ సృజనాదేవి గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. జాతీయ స్థాయి అవార్డులు కూడా పొందారు. కోవిడ్ టైంలో నేను కూడా అప్పుడు అపోలోలో ఉండేవారు. నేను కూడా చాలామంది ఫోన్ చేసి ఈ డాక్టర్ గారిని కన్సల్ట్ చేస్తే ఇంటికే పంపించి సర్వీస్ చేసేవారు. చాలా స్పందించేవారు ఏ టైంలో అయినా సరే. అంత గొప్ప మానవతావాది. ఆమె ఖచ్చితంగా మన మిస్ ఇండియా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి గతంలో ఎంతోమంది ఐశ్వర్యరాయ్ కానివ్వండి, చోప్రా గారు కానివ్వండి, వీళ్ళంతా కూడా మిస్ ఇండియా, మిస్ యూనివర్స్ వెళ్ళి మన సినీ రంగంలో కూడా రాణించారు. డాక్టర్ గారు ఇటు ఎంబీబీఎస్ పీజీ చేస్తూ ఇప్పుడు మనకి మెడికవర్ హాస్పిటల్లో సూపరింటెండెంట్గా ఉన్నారు. అటు వైద్య రంగంలో సేవలు అందిస్తూ పలు సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ సమాజ స్పృహ ఉన్నటువంటి గొప్ప మానవతావాది. ఆమె ఖచ్చితంగా మరి ఫైనల్స్లో మిస్ ఇండియా గెలుపొందాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు, ముఖ్యంగా వాళ్ళ పేరెంట్స్ మాకు స్టీల్ ప్లాంట్ అమ్మాయి గాజువాకలోనే ఉంటారు. అమ్మాయి కూడా డాక్టర్ సృజనాదేవి గారు కూడా ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. మా పిల్లలు కూడా అదే స్కూల్లో చదువుకుంటున్నారు. మరి మా గాజువాక వాసి ఈరోజు మిస్ ఇండియాగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.